దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. పనులుంటే ఒక గంట సేపు పక్కన పెట్టండి దయచేసి. ఎవరు మాట్లాడుకోవద్దు, అటు ఇటు తిరగొద్దు. పిల్లల్ని కొంచెం డిస్టర్బెన్స్ చేయకుండా కంట్రోల్లో పెట్టాలని తల్లిదండ్రులకి ప్రేమతో మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, ఆత్మరూపిగా పరలోకములో ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ సర్వశక్తిమంతుడుగా మీరు మాకు బయలుపరుచుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా అందరినీ రక్షించి పరిశుద్ధులుగా తీర్చి మీరున్న మహాలోకమైన పరలోకానికి వారసులుగా చేయాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా తిరుగుతున్న కాలచక్రములో ఎంతోమంది పుడుతూ ఉన్నారు, ఎంతోమంది వివాహాలు చేసుకుంటూ ఉన్నారు, ఎంతోమంది వారి ఆయుష్కాలం తీరిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరొక మీ ఘనమైన కార్యక్రమాన్ని జరిగించడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగోనైనా సురేష్ని, ప్రియాని మరి ఇరువురిని ఏకదేహంగా వివాహ బంధము ద్వారా మీరు ఏకము చేయబోతున్న ఈ తరుణములో వివాహానికి సంబంధించిన మీరు రాయించిన మాటలు, మా జీవితాలకు అవసరమైన మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నాలో ఉన్న పరిశుద్ధాత్ముని సహాయంతో మీ పిల్లలకు అర్థమగు రీతిలో విషయాలను విశదీకరించే అవకాశాన్ని, ఆలోచన విధానాన్ని నాకు కల్పించమని కోరుకుంటూ, చేరువచ్చిన బిడ్డలందరూ శ్రద్ధతో ఆలకించి వారి జీవితాలను మరింతగా మెరుగుపరుచుకొని నిత్య రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని వారికి కల్పించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా వివాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహాలు కేవలం మనుషులు మాత్రమే చేసుకుంటున్నారు కదా. జంతువులకి, పక్షులకి వివాహాలు అయితే లేవు. కాకపోతే మనలో కొంతమంది వర్షాలు పడినప్పుడు కప్పలకి, కుక్కలకి, నక్కలకి పెళ్ళిళ్ళు చేసే సాంప్రదాయాలు కొంతమందిలో ఉన్నాయి. అవైతే వాటంతటా అవి బ్యాండ్ మేళాలు వాయించుకొని వివాహాలు చేసుకునే పరిస్థితి లేదు. ఆ సాంప్రదాయం వాటిలో లేదు. కానీ మనిషిగా మనకే ఎందుకుంది అని ఆలోచిస్తే ఈ బంధాన్ని దేవుడు మాత్రమే ఏర్పాటు చేశాడని మరి బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ బంధాన్ని ఎవరు ఆలోచించారు, ఎవరు ఏర్పాటు చేశారు అని చాలామందికి తెలియకపోవచ్చు. వివాహ వ్యవస్థ వెనుక మూలకారకుడు ఎవరయ్యారంటే తండ్రి అయిన దేవుడు. మనందరినీ కన్న దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. భూమి మీద ఎన్నో రకాల వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రిజిస్టర్ మ్యారేజ్లు జరుగుతున్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్లు జరుగుతున్నాయి, గాంధర్వ వివాహం అని జరుగుతుంది, బలవంత వివాహాలు జరుగుతున్నాయి, పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతున్నాయి. ఇలా రకరకాల కారణాలను బట్టి రకరకాల వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ వివాహాల అన్ని వెనుక దేవుని చిత్తం ఉందా? ఈ జరుగుతున్న వివాహాలన్నీ దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తే అన్నీ దేవుని చిత్తానుసారంగా జరగట్లేదు. దేవుడు అనుకున్న విధానంలో జరగట్లేదు. అంటే దేవుడు వివాహం ఎందుకో ఎలా జరగాలో చెప్పాడా అంటే దేవుడు వివాహ వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెప్పాడు. కానీ వివాహం ఎలా చేసుకోవాలో చెప్పలేదు. గమనించండి. ఎక్కువ మంది జనాలు వచ్చి ఎక్కువ భోజన పదార్థాలు ఎక్కువగా సిద్ధపరిచి లైటింగ్లు, డెకరేషన్లు, విందు వినోదాలు ఇవన్నీ గొప్పగా చేసుకుంటే అది ఘనమైన వివాహం అని లోకం భావిస్తుంది. కానీ దేవుని దృష్టిలో ఘనమైన వివాహం ఏది అని మనం ఆలోచించగలిగితే దేవుని చిత్తానుసారంగా చేసుకున్న వివాహమే ఘనమైన వివాహం. దేవుని చిత్తానుసారంగా చేసుకున్న వివాహం ఏది అని అంటే పరిశుద్ధమైన వివాహం. ఏ వివాహం వింటున్నారా? ఏ వివాహం?
పరిశుద్ధమైన వివాహం అంటే పరిశుద్ధమైన వివాహం అంటే శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని శుచిగా వివాహం చేసుకోవటం పరిశుద్ధమైన వివాహమా? కాదు. పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా మారి చేసుకునే వివాహం పరిశుద్ధమైన వివాహం. ఏంటంటే మేమేం పాపం చేసాం, మేము ఎలా పాపులం అవుతాం అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం అంటే లోకం అనుకుంటుంది తాగటం, తిరగటం, వ్యభిచారం, ఇంకా చాలా దురలవాట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మాత్రమే పాపం అనుకుంటుంది. కానీ పాపం అంటే బైబిల్ చెప్తున్న నిర్వచనం ఏంటి అంటే దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకపోవటమే పాపం. ఇక అర్థమవుతుందా? దేవుడు చెప్పిన విధంగా బ్రతకపోవటమే పాపం. ఆ పాపాలు చేస్తూ దేవుడు చేసుకోమన్న విధంగా వివాహం చేసుకోకపోవటం కూడా మహాపాపం. ఈరోజు చాలామంది అవతల వ్యక్తులు పరిశుద్ధులా కాదా అనేది కూడా విచారించకుండా, అపార్థం చేసుకోవద్దు, డబ్బుల కోసం వివాహాలు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరైతే మాకెందుకు ఒక పురుషుడు ఒక స్త్రీ వచ్చేసారు వాళ్ళకి వివాహం చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తే అయిపోద్ది అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వివాహ వ్యవస్థ వెనుక దేవుని చిత్తం అర్థమైతే ఎవరో వివాహాలు ఎలా పడితే అలా చేయరు. చేసుకున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా పాపం అంటుకుంటుంది అలా చేస్తే. మరి ఎలా పరిశుద్ధమైన వివాహం అవుతుంది అని అంటే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా పుట్టిన ప్రతి మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవటం వల్ల అందరూ పాపులుగా మారిపోయారు. అసలు యేసుక్రీస్తు వారిని అంగీకరించటం వెనుక ఉద్దేశమే అవసరాల కోసం, ఆశీర్వాదాల కోసం, స్వస్థతల కోసం మాత్రము కాదు, కానీ మనిషి పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధుడుగా తీర్చబడటానికే యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఈరోజు సువార్త కూడా పొల్యూట్ అయిపోయింది, కల్మషంతో నిండుకుపోయింది. ఇది మత సంబంధమైన బోధగా అందరూ స్వీకరించడం వెనుక కారణం ఏంటంటే దేవుడు చెప్పిన విధానంలో సువార్తను ప్రకటించకుండా వారి అవసరాలు తీర్చడం కోసం లేదా దేహ సంబంధమైన అక్కర్లు తీర్చడం కోసమే ప్రభు దగ్గరికి రండి అని పిలుపునివ్వటం ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదగా పంపించిన ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన ఆ సందర్భం చూస్తే పరిశుద్ధులుగా పంపించాడు దేవుడు. మనం ఎలా పంపించాడు? పరిశుద్ధులుగా పంపించాడు. మరి పాపం చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం 7:29 చెప్తాడు, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించానని చెప్తాడు. మరి యథార్థత ఏమైంది? పుట్టినప్పుడున్న యథార్థత అంటే పెరిగే కొద్దీ వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాపులుగా మారిపోయారు. ఇలాంటి స్థితిలో మళ్ళీ దేవుడే కనికరించి దేవుడే తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనుషులందరికీ పాప క్షమాపణ దయచేశాడు. ఆయన్ని అంగీకరించి నా పాపములు ఆయన మీద మోపబడి నన్ను పరిశుద్ధుడిగా తీర్చడానికి దేవుడు తన ప్రియకుమారుడిని పంపించాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే పరిశుద్ధులు. ఇప్పుడు సురేష్ క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు మీద తన పాపాలన్నీ పాపభారం అంతా మోపి క్రీస్తులో సమాధి అయిపోయి క్రీస్తులో నూతనంగా జన్మించి పరిశుద్ధుడయ్యాడు. అలాగే ప్రియా కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఆమె కూడా పరిశుద్ధురాలైంది. ఒక పరిశుద్ధుడు ఒక పరిశుద్ధురాలు కలిసి చేసుకున్నదే పరిశుద్ధ వివాహం. ఇద్దరు పాపులు చేసుకుని దానికి పరిశుద్ధ వివాహం అని టైటిల్ పెడితే అది అవ్వదు, మనం పెట్టుకుంటాం అంతే. అర్థమైందా? మరి పరిశుద్ధులు చేసుకున్నదే పరిశుద్ధమైన వివాహం అయినప్పుడు ఈ వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందరూ పరిశుద్ధులైన పిల్లలుగా తిరిగి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. ఏమంటే ఉన్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవ వివాహానికి మించిన వివాహ బంధం ఇంకేది లేదని చెప్పక తప్పదు. చేసుకుంటే పరిశుద్ధులుగా మారి క్రైస్తవ వివాహ పద్ధతి ద్వారా చేసుకున్నదే నిజమైన వివాహ బంధం. ఇది దేవుడు మెచ్చేది. దాన్ని దేవుడేమని చెప్పాడు తెలుసా? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అంటున్నాడు. ఘనమైనది గాను అని ఎబ్రీ పత్రిక 13:4 చెబుతూ వదిలేయలేదు దాన్ని. ఏమన్నాడు? వివాహం అన్నిటిలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది. అంటే వివాహము చేసుకున్న తర్వాత భార్యాభర్తలు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారట? పానుపు దగ్గరికి వెళ్తాడు. అందులో కల్మషం ఏంటి? అందులో ఏం కల్మషం ఉంది? అసలు లోకంలో వివాహాలు ఎందుకు చేస్తారో తెలుసా?
ఇక్కడ కూర్చున్న వారిలో వివాహం అయిన వారు ఉన్నారు, వివాహం కావలసిన వారు ఉన్నారు. వివాహాలు చేసుకున్న వారు ఒక ఈడొచ్చింది కాబట్టి తల్లిదండ్రులు భారం దించుకోవటానికి, తన బాధ్యతను నిర్వహించుకోవటానికి తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టి మరీ వివాహం చేస్తారు. అలా చేసుకున్న వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాగే వయసు వచ్చింది, వీళ్ళు వివాహం చేయకపోతే ఎక్కడ వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతారని భయంతో వాళ్ళని కాపాడలేక తల్లిదండ్రులు వివాహం చేసిన సంబంధాలు, వివాహ బంధాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వివాహ వ్యవస్థ ద్వారా పిల్లలు పుడతారు కాబట్టి వంశం అభివృద్ధి చెందటం కోసం వారసులు కావాలని వివాహం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ నేను చెప్పిన రకాలుగా వివాహం చేసుకున్నవారు ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఇలా రకరకాల కారణాల వల్ల వివాహం చేసుకోవటం అనేది దేవునికి ఘనమైనది కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా చేసుకున్నదే దేవునికి ఘనమైన వివాహం. అంటే నా వివాహం వెనుక సూత్రధారి దేవుడు, నా వివాహం వెనుక సంకల్పం దేవుడిది, నా వివాహం వెనుక ఉద్దేశం దేవుడిది అనే ఉద్దేశంతో దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవాలి అని తెలుసుకొని వివాహం చేసుకున్న వారే దేవునికి ఘనమైన బంధంగా కనపడతారు. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవటం అంటే ఉద్దేశం ఏంటంటే, నేను నా కోరిక తీర్చుకోవటానికి నేను వివాహం చేసుకోవట్లేదు, నా వంశాంకురం కోసం, నా ఆస్తులు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవటం కోసం నేను వివాహం చేసుకోవట్లేదు, నా తల్లిదండ్రులకి వాళ్ళ బాధ్యత వారు తీర్చుతున్నారు కాబట్టి నేను వివాహం చేసుకోవట్లేదు, ఈ కారణాలను బట్టి వివాహం చేసుకోవట్లేదు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికే నేను వివాహం చేసుకుంటున్నానని తెలుసుకొని చేసుకోవాలి. ఏంటి దేవుని సంకల్పం అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఇక్కడ పోడియం లేదు, నేను ఓపెన్ చేసి చెప్పలేను. అందులో అద్భుతమైన విషయం, అసలు ఈ ప్రకృతి కలగటానికి, ప్రకృతిలో మనకన్నీ ఈ సదుపాయాలన్నీ కల్పించటానికి, పెళ్ళవగానే పిల్లలు పుట్టడానికి, వీటన్నిటి వెనక కారణం ఎవరంటే దేవుడు. ఆ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ వివాహ వ్యవస్థ ద్వారా పిల్లలను కని, ఆ పిల్లల్ని క్రీస్తు ద్వారా పరిశుద్ధపరిచి సమకూర్చి పరలోకం తీసుకెళ్లాలన్నదే దేవుని చిత్తం. ఈరోజు సమాజంలో చూడండి, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు, తల్లిదండ్రులు చెడిపోతే తల్లిదండ్రులు చెడిపోకల, తల్లి చెడిపోయినా పిల్లలు చెడిపోతారు, తండ్రి చెడిపోయినా చెడిపోతారు, ఇద్దరు బాగుండి ఫ్రెండ్స్ చెడిపోయినా చెడిపోతారు. అంటే దుష్ట సమాజంలో మనం ఉన్నాం. పిల్లలు చెడిపోవటానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లోకంలో ఎవరైనా కావచ్చు, వాళ్ళు చెడిపోకుండా బాగుండాలంటే, పోనీ చెడిపోయినా బాగుపడాలంటే వాళ్ళకి ఖచ్చితంగా దేవుని భయం కావాలి. తల్లిదండ్రుల ముందు మంచోడుగానే కనపడతారు పిల్లలు, పక్కకి వెళ్తే అసలు స్వరూపం అర్థమైపోదు. అర్థమైందా? తల్లిదండ్రుల ముందు భయం నటిస్తారు, టీచర్ ముందు భయం నటిస్తాడు, ఆఫీసర్ ముందు భయం నటిస్తారు, అసలు స్వరూపం సింగిల్గా ఉన్నప్పుడు అర్థమైంది, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అర్థమైంది. ఎందుకు ఇలా వేషధారులుగా బతుకుతున్నారంటే వారికి దేవుని భయం లేదు. దేవుని భయం లేకపోవటం వల్ల డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, అక్రమ సంబంధాలకు అలవాటు పడుతున్నారు, హత్యలకు అలవాటు పడుతున్నారు. వీటన్నిటికీ అలవాటు పడి చేయరాని కార్యక్రమాలు సమాజంలో చేస్తూ మంచోళ్ళ సైతం చెడగొట్టేవాళ్ళుగా తయారయ్యారు. వీటన్నిటి వెనక వాక్యం వాళ్ళకి లేకపోవటం, దేవుని భయం లేకపోవటం. బైబిలు మత గ్రంథం కాదండి. బైబిలు మనిషిని మనిషిగా మార్చటం కాదు, కానీ మనిషి దైవంగా మారటానికి ఉపయోగపడే గ్రంథం ఇది. ఈరోజు మనుషుల్లో మానవత్వం ఎక్కడుందని చెప్పండి? పైకి అందరూ మంచోళ్ళకి కనపడతారు, కానీ సందర్భం వచ్చినప్పుడు అందులో ఉన్న అపరిచితులు బయటకు వస్తారు, అందులో ఉన్న క్రూర మృగాలు బయటకు వస్తున్నాయి. అప్పుడప్పుడు వింటాం, 6 నెలల పసిపిల్లను మానభంగం చేసిన 67 ఏళ్ల వృద్ధుడు. 6 నెలల పసిపాప ఏంటి, 60 ఏళ్ల వృద్ధుడేంటి? ఎందుకు అంత పైశాచికత్వం సమాజంలో వస్తుందంటే వాళ్ళకి దేవుని భయం లేకపోవటం. దేవుని భయం ఉంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు, చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు. వీళ్ళంతా బాగుండాలంటే ఫ్యామిలీ ఎలా ఉండాలో తెలియాలి ముందు. భార్య ఏంటి, భర్త ఏంటి, భార్య ధర్మం ఏంటి, భర్త ధర్మం ఏంటి, ఎలా బ్రతకమన్నాడు దేవుడు, ఇవన్నీ బైబిల్లో దేవుడు రాయించాడు. అవి తెలుసుకోరు. నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగంలో నువ్వు చేయవలసిన విధి విధానాలు నీకు అర్థమవుతాయి, నీకు చెప్తారు, దాని ప్రకారంగా ట్రైనింగ్ ఇస్తారు, ఆ ప్రకారంగా ఉద్యోగం చేసుకుంటూ నెల నెల జీతం తీసుకుంటావు.
మరి వివాహం ఎందుకు? వివాహం చేసుకున్న తర్వాత భార్య ఎలా ప్రవర్తించాలి, భర్త ఎలా ప్రవర్తించాలి, వీరిద్దరి విధానాలు ఏంటి అనేది ఎవరైనా చెప్తారంటే వాళ్ళ మట్టి మెదడులో నుంచి వచ్చిన ఆలోచనలు తల్లి కూతురికి నూరిపోసిద్ది. వారి సొంత ఆలోచనల ప్రకారంగా పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు అతనికి నూరిపోస్తారు. వీళ్ళ సొంత ఆలోచనల ప్రకారంగా స్వార్థంతో చెప్పేవే కానీ నిస్వార్థంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే కార్యక్రమంలో నిస్వార్థంగా చేసే పనులు ఏమన్నా చెప్తారంటే ఎవరు చెప్పరండి. అందుకే కూతుర్ని అత్తారింటికి పంపించే తల్లి ఏమని చెప్పింది? నీ భర్తని నువ్వు ఎక్కడ కట్టుకోమంటది చెప్పండి? చెంగును కట్టుకోమంటదా? ఇప్పుడు చెంగులాడండి అంతా ఏ డ్రెస్సులు, నైటీలు కాదు, అవే డ్రెస్సులు ఉన్నాయి. చెంగులు, చీరలు, పైట్లు తక్కువ అయిపోయినాయి ఈరోజు. అదే కొడుక్కి పెళ్లి చేసింది అనుకోండి, తల్లిదండ్రులు ఏం చెప్తారు? నువ్వు నీ భార్య మాట వినొద్దు. ఒకవేళ విన్నాడు అనుకో, చూసావా భార్య బెల్లమైంది, తల్లి అల్లం అంటే పర్లా ఇంకా చేదైద్ది. అదే తల్లి కూతురికి ఒక న్యాయం, కొడుకు ఒక న్యాయం. ఎందుకు ఇక్కడ అక్రమంగా ప్రవర్తిస్తుందంటే కారణం ఆమెలో భక్తి లేదు, ఆమెలో దేవుని భయం లేదు. అంటే దేవుని భయం లేని వారు స్వార్థంతో వారు అక్రమంగా ప్రవర్తిస్తారు. అక్రమమైన కట్టడల విధులు వాళ్ళకి నేర్పిస్తారు. అదే దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు, అంటే భర్త ధర్మాలు వేరు, భార్య ధర్మాలు. చెప్పండి, భార్య ధర్మాలు ఏంటి? చెప్పరు. ఎందుకంటే భార్య వంటింటి కుందేలా, పురుషుడు చెప్పు కింద తేలా. ఈరోజు మగవాడి కంటే ఆడదే ప్రథమ స్థానంలో ఉంది. బస్సుల్లో, మన కారులో ఇంతకుముందు స్త్రీలకే ముందు సీట్లని కేటాయించేవాళ్ళు, ఇప్పుడు బస్సు అంతా స్త్రీలకే అని కేటాయించారు. అంటే పురుషులకి ఫ్రీ లేదా? చూసారా ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు? అంటే భార్య ధర్మాలు వేరు, భర్త ధర్మాలు వేరు. ఎవరు చెప్పాలి ఇవి? మనిషి చెప్పాలా, దేవుడు చెప్పాలా? దేవుడు చెబితే న్యాయం, మనిషి చెబితే స్వార్థం. భర్త ధర్మాలు ఎవరి ధర్మాలు వారు నిర్వహించాలి. ఇంకా చదవండి అక్కడ. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన, అంటే పెళ్ళయ్యే వరకు ప్రియకి తన దేహం మీద అధికారం ఉంది. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత సురేష్ని భర్తగా స్వీకరించిన తర్వాత ఇప్పుడు ప్రియాకి తన దేహం మీద అధికారం లేదా? చెప్పండి. నా ఒంటి మీద ఎగవాలితే మా అమ్మ నాన్న వస్తారు, మా బంధువులు వస్తారు అని బెదిరించింది అనుకో, ఇప్పుడు ఆ వాక్యాన్ని పాటించినట్ట, వాక్యాన్ని తిరస్కరించినట్ట? మాట్లాడాలి మీరు. మీకు అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కావాలి. చెప్పండి. పెళ్ళైన తర్వాత ప్రియాకి తన దేహం మీద అధికారం ఉంటుందా, కోల్పోయిద్దా? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. అంటే ఇప్పటిదాకా నేను 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 అన్న ప్రియా ఏం చేయాలి? మనము అనాలి. నా దేహం నీది, నా ఆస్తి నీది, నాకున్న సర్వస్వం నీది అని చెప్పాలి సురేష్తో. ఆడపిల్లైనా చెప్పేది, పురుషుడికి లేదంటే నెక్స్ట్ అది కూడా చెప్పాడు. అలాగున భార్యకే కానీ భర్తకు. ఇప్పుడు సురేష్ కూడా సేమ్ అంట. సురేష్ నేను, నా ఇల్లు, నా ఇష్టం, నా బంధువులు, ఇక లేదు. ఏమనాలి? నా దేహం మీద సర్వహక్కులు, నా ఆస్తి మీద సర్వహక్కులు నీవే ప్రియ అనాలి, ప్రియంగా చెప్పాలి. అంతేనా? ఇప్పుడు ఇద్దరికీ వారి వారి దేహాల మీద అధికారం కోల్పోయి ఒకరి దేహాల మీద ఒకరికి అధికారం వచ్చింది. టోటల్గా ఏంటయ్యానంటే మన ఇద్దరిది ఒకటే దేహం, మన ఇద్దరిది ఒకటే దేహం. ఏకదేహ తత్వం అర్థమైపోయింది అనుకోండి. ఏకదేహ తత్వం అర్థమైపోతే ఇంకా సమస్యలు లేవు, గొడవలు లేరు. నీ పుట్టింటోళ్ళు, నా పుట్టింటోళ్ళు, వాళ్ళు నీ బంధువులు, నా బంధువులు, ఇదేముండదు. ఏమండి, అందరూ మనవారే అనుకున్నప్పుడు సమస్యలు వస్తాయా? నీవారు నావారు అనుకున్నప్పుడు వస్తాయా? చెప్పండి. సమాజంలో గొడవలు రావడానికి కారణం ఏంటి? వాళ్ళు నీ వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు. సహజంగా పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిపోద్ది ఆడపిల్ల. ఇప్పుడు పుట్టింటి వాళ్ళు వచ్చారనుకోండి, ఎలా సేవ చేసిద్ది?
అత్తారింట్లో అన్నీ అడావుడిగా అన్నీ సమకూర్చి చక్కగా వాళ్ళకి నచ్చినవన్నీ వండి పెట్టింది. అత్తారింటి బంధువులు వచ్చారనుకోండి, అప్పుడు ప్రవర్తన ఎలా ఉంటుంది? సహజంగా చెప్తున్నాను. అదే భక్తురాలు అయితే అత్తారింటి వాళ్ళు వచ్చినా పుట్టింటి వాళ్ళు వచ్చినా సమానంగా ప్రేమను పంచింది. అలాగే సురేష్ పురుషుడు, అటు వాళ్ళు వచ్చినా ఇటు వాళ్ళు వచ్చినా ఎలా చూసుకోవాలి? సమానంగా చూసుకోవాలి. ఎందుకు? నా శరీరంలోని భాగమైన ప్రియా బంధువులు, నాకు ప్రియమైన వారు అనుకోవాలి. ఈ ఈ ఆలోచన విధానం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు వాక్యం తెలియాలి, దేవుని భయం వాళ్ళకి ఉండాలి. ఇది దేవుడు చెప్పాడు, వీటిలో దేన్ని అతిక్రమించినా పాపం చేసిన వారు అవుతాం. పాపం చేసిన వాడు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడు, నిత్య నరకానికి పంపిస్తాడనే భయంతో దేవుని ఆజ్ఞలు ఆచరిస్తూ దేవుని కట్టడలు విధులు పాటిస్తూ దేవుడు చెప్పినట్టుగా బతుక్కోవాలి. అలా బ్రతకాలంటే ముందు పాపులుగా ఉన్నవారు పరిశుద్ధులుగా మారాలి. అంటే మొట్టమొదట వీళ్ళు పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుని భయం వాళ్ళలో ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఏదో కొన్ని వాక్యాలు పాటించి మిగతా వాళ్ళు పాటించలేదనుకో, ఇందాక ఇద్దరు సహోదరులు పాట పాడారు, వాళ్ళకి ముసుగేసుకోవటం తెలియనా? మరి నేను ఏదైనా బహిరంగంగా ఖండిస్తాను, తిట్టుకొని తర్వాత నన్ను అంటే ఏం తెలియలేదు. దేవుడు స్త్రీకి ముసుగు వేసుకోవటం చెప్పాడు. అది వాళ్ళకి అర్థం కాలేదో తెలియలేదో పొరపాటున మర్చిపోయారో తెలియదు. అంటే చిన్న చిన్నవి పాటిస్తే పరలోకం వెళ్ళరు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే పరిశుద్ధత పోగొట్టుకోకుండా చివరి వరకు బతికితేనే మనం మరణం తర్వాత పరలోకం వెళ్తాం. కాబట్టి భార్య ధర్మాలు వేరు, భర్త ధర్మాలు వేరు. ఒకరి దేహం మీద ఒకరు బాధ్యత, అది అధికారం కోల్పోతారు. వారిద్దరూ ఏకదేహం అవుతారు. ఏంటి వాళ్ళ ధర్మాలు ఏంటి అంటే 2-3 ధర్మాలు మనం ఆలోచిద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. ఇది పురుషుడు పెళ్ళైతే ఏమైపోతాడు? సొంతం అయిపోతాడు. ఇంకెవరు సొంతం కాదు, నా సొంత భర్త అనాలి, నా సొంత భార్య అనాలి. సొంతం అంటే మందే అని ఫీల్ అవ్వాలి వాళ్ళు. స్త్రీలారా ప్రభువుకి ఎలా లోబడుతున్నారంటే దేవునికి మీరు ఎలా లోబడుతున్నారు, మీరు మీ పురుషులకు లోబడి ఉండండి అన్న. అప్పుడప్పుడు ఎదురు తిరగొచ్చని ఉంది అవకాశం. ఆయన తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, కసురుకున్నప్పుడు, పొద్దాకలు ఇలా కసురుకుంటామని ఎదురు తిరగమన్నాడా? దేవుడు లోబడన్నాడంటే ఏం చేయాలి? లోబడాలి. నీకు ఉద్యోగం ఉన్నా, పురుషుడి కంటే ఎక్కువ సంపాదిస్తున్నా, ఎక్కువ కట్నాలు తీసుకొచ్చినా, వాస్తవంగా ఇందులో కట్నాలు లేవు. క్రైస్తవ వివాహ పద్ధతిలో ఏదన్నా ఇష్టపూర్తిగా గిఫ్ట్లు ఇచ్చుకోవటం పుచ్చుకోవటమే తప్ప అడిగి డిమాండ్ చేసి కట్నాలు అడిగే పరిస్థితి లేదు. అంటే నిజమైన పరిశుద్ధులు చేసే కార్యక్రమాలు ఇవి. నామకార్థ క్రైస్తవులుగా ఉండి కలర్ చూసో, ఆస్తులు చూసో, ఇంకా క్యాష్లు చూసో వివాహాలు చేసుకునేవాళ్ళు అది కరెక్ట్ క్రైస్తవులు కాదు. ఎలా ఉండాలంట చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషులారా 25వ వచనం, మీరును మీ భార్యలను ప్రేమించండి. భార్య ఏం చేయాలి? భర్తకు లోబడి ఉండాలి. భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ప్రేమించటం అంటే చెప్పండి. ప్రేమించటం అంటే అన్నీ బాగా చేస్తే ఐ లవ్ యూ అంటాం, తేడా చేస్తే తిరస్కరించటమా, కొట్టటమా? అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే మనకు అర్థం కాదేమోనని దేవుడు ఎంత అద్భుతమైన మాటలు రాయించండి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తుని అంగీకరించిన వారందరూ క్రీస్తు సంఘ సభ్యులు. మనం 4 గోడల మధ్య కూడుకున్నదే సంఘం కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఉంది ఈరోజు. ఆ క్రైస్తవ్యం అంతా కలిపి ఒక సంఘం. అంటే ఈ సంఘం మొత్తాన్ని క్రీస్తు ఎలా ప్రేమిస్తున్నాడంటే, అది చదవండి 26వ వచనం నుండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే ప్రేమించటంలో ఏం చెప్తున్నాడో చూడండి. ప్రేమించటం అంటే మనం అనుకున్న ప్రేమ వేరు. ఆకారాన్ని చూసి, పొంగు చూసి ప్రేమ అనుకొని ఐ లవ్ యూ అని చెప్పి 4 రోజులకి మళ్ళీ విడాకులు తీసుకున్న కుటుంబాలు బోల్డ్ ఉన్నాయి. అది పైన పొంగు చూసి, ధనం చూసి, పదవి చూసి, ఆకారాన్ని చూసి మురిసిపోయే ప్రేమ.
అది ప్రేమని పేరు పెట్టారు కానీ అది ప్రేమ కాదు. కానీ నిజమైన ప్రేమకు తార్కాణం నిదర్శనం చెప్తున్నాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే సంఘములో ఏముంది? పర్ఫెక్ట్గా లేదు, కళంకం ఉంది, ముడుతుంది సంఘములో. అలాంటి ఏదున్నా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు బాబ్బా ఏంటంట, తన్ను తాను బలి చేసుకొని, తన్ను తాను హింసించుకొని, తన్ను తాను కష్టపరుచుకొని, తన్ను తాను నష్టపెట్టుకొని భార్యను ప్రేమించడం అంటే ఇన్ని కష్టాలు పడి భార్య మేలు కోసం, భార్య బాగు చేసుకోవటం కోసం, భార్యను శుద్ధిగా ఉంచుకోవటం కోసం భర్త ఇంత కష్టపడాలా? క్రీస్తును పోలి నడుచుకోమంటున్నాడు. అంటే ప్రభువు త్యాగంతో సంఘాన్ని ప్రేమించాడు, ప్రభువు హింసలతో సంఘాన్ని ప్రేమించాడు. ప్రభువుని నమ్ముకోవటం నీకేదో కలిసి వచ్చిందని కాదు, నీకేదో రోగాలు పోతాయని కాదు, నీకేదో ఆశీర్వాదాలు వస్తాయని కాదు. చస్తే పరలోకాన్ని ఇచ్చేవాడు ప్రభు. భూమి మీద నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే నువ్వు పొరపాటున తప్పులు చేసినా క్షమించి హక్కును చేర్చుకునేవాడు. 10 సార్లు తప్పు చేస్తే మనమే మన వాళ్ళని చేతరించుకుంటాం, చిరాకు పడతాం. ఇక జీవితంలో నువ్వు నేను కలవను, నీతో నాకు కటీఫ్ అంటాం. పెళ్లిలో జరిగే అవమానాలకే జన్మజన్మలు మర్చిపోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. తగదా మునుపు పలాని పెళ్లిలో నాకు చేసిన ద్రోహం నేను ఎప్పటికీ మర్చిపోలేను, నిద్రలో లేపినా చక్కని చెప్పేస్తారు. కానీ ప్రభు అలా జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. మర్చిపోయి తనే తగ్గించుకొని, తనే త్యాగం చేస్తూ, తనే హింసలు పడుతూ సంఘాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. సంఘం కొరకు తన్ను తాను. అంటే ఇప్పుడు పురుషుడు భార్యను ప్రేమిస్తే ఏం చేయాలి? కూరలో ఉప్పు తక్కువైందని, లేకపోతే నువ్వు వంటలు రాదు, ఎవతే నీకు వంటలు నేర్పిందని ఆవిడ వంశాన్ని ఏకారో పెట్టి తిట్టడం కాదు, లోకంలో జరిగే అవే. చేపల కూర వండలేదని భార్యని తల్లి తరివేసి చంపేశాడు భర్త. ఇది చేపల కూర వండకపోతేనా? వాక్యం తెలియకపోతే ఇది ఇలాగే ఉంటాయి. చిన్న చిన్న అడిగి కూరలో ఉప్పు తక్కువైందని విడాకులు తీసుకున్న భర్తలు ఉన్నారు. ఇక ఫారిన్ లాంటి కంట్రీలో అయితే చెప్పాల్సిన పని లేదండి. కాంట్రాక్ట్ మ్యారేజ్లు 1 సంవత్సరం కలిసి ఉందాం, నచ్చితే దాన్ని రెన్యువల్ చేసుకుందాం, నచ్చకపోతే ఎంతటితో కట్టి ఈమె ఇంకోని చేసుకుంటుంది, ఆయన ఇంకోని చేసుకుంటారు. అది కాదు వివాహ వ్యవస్థ ఉద్దేశం. పేరు క్రైస్తవులే వాళ్ళు, కానీ వాక్యానుసారంగా వివాహం చేసుకున్నవారు కారు. అందుకే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా భర్త భార్యను ప్రేమించాలి. భార్యను పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. అంటే నీ భార్యను ప్రేమించి, ఎవరో అన్నాడంట, ఆలికి అన్నం పెట్టి ఊరును ఉద్ధరించానని చెప్పాడంట. నువ్వు భార్యను ప్రేమించడం అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు. భార్య వేరేది కాదు కదా. భార్య ఎవరో నీ శరీరంలోని భాగం. కిందకు వస్తే అదే చెప్తాడు. భార్యను ప్రేమించేవాడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నవాడు అంటున్నాడు. ఇంకా చదువుదాం. అటువలనే పురుషులు కూడా సొంత శరీరములే తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించుకునేవాడు తను తాను ప్రేమించుకునేవాడు. ఎవడి శరీరాన్ని వాడు ద్వేషించడు. శరీరంలో ఏదైనా అవయవం పాడైంది అనుకోండి, బాగు చేసుకుంటామా? పాడైంది కదా, కట్ చేయండి ఎంతవరకు అంటామా? ఆ అవయవం వల్ల సర్వ శరీరానికి ప్రమాదం జరిగి ఇక చచ్చిపోతాడంటే అప్పుడు డాక్టర్కి పర్మిషన్ ఇచ్చి సంతకం పెడతాం, ఇంతవరకు కోసేయండి, కాలో చెయ్యి అంటాం. సహజంగా ఎక్కడ శరీరంలో ఏ ప్రమాదం జరిగినా, ఏ గాయం తగిలినా, ఏ ఇబ్బంది కలిగినా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని జాగ్రత్త పడతామా, దాన్ని కట్ చేయమంటామా? అలాగే పురుషుడు భార్యలో ఏదైనా తేడాలు ఉంటే దాన్ని ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడూ లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఇద్దరు కాదు, ఏకదేహం. ఏకదేహ తత్వం మరం అర్థమైపోతే ఇంకా గొడవలు ఉండవు, నీ నానే భేదం ఉండదు. భార్య తప్పు చేసిందని కొట్టాడు అనుకోండి, నీ శరీరాన్ని నువ్వు కొట్టుకుంటావా?
ఏమండి, దోమ వాలింది ఇక్కడ. ఎంత దెబ్బతో కొడితే దోమ చచ్చిద్దో అంత దెబ్బ కొడతావా, లాగి కొడతావా? నీ శరీరం మీద వాలింది, బొగ్గ మీద దోమ, ఎలా కొడతాం? దోమ చచ్చిపోయి అంత స్పీడ్తో కొడతాం, చెంపక దెబ్బ తగలకూడదు మళ్ళీ కదా. ఇది నీ శరీరం కాబట్టి అలా కొడతావు. ఎదుటోడి చెంప మీద దోమ వాలితే అది చెంప చెళ్ళు అనేటట్టు కొడతావు. ఎందుకు? నీది కాదు కదా. అది నాది కాదు అనుకుంటే అలా ప్రవర్తిస్తాం, నాది అనుకుంటే చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. అంటే ఏకదేహ తత్వం అంటే నా శరీరంలోని భాగం, నా శరీరంలోని భాగానికి ప్రాబ్లం వస్తే నేనే కదా బాగు చేసుకోవాలి. దాన్ని ఎలా హింసిస్తాను, ఎలా గొడవ పడతాను, ఎలా కొడతాను? పైగా స్త్రీలని దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. స్త్రీల గురించి ఎలా చూసుకోవాలో పురుషులకి చెప్పిన మాటను ఒకసారి మనం గమనించగలిగితే, అటువలనే పురుషులారా జాగ్రత్తగా వినండి ప్రియులారా. మీకు ఇవి బయట ఎక్కడ దొరకవు, సంఘాలకి వెళ్ళే వాళ్ళకి అప్పుడప్పుడు దొరుకుతాయి. ఇలాంటి పెళ్లి కార్యక్రమాల్లోనే మంచి బోధకులు ఎవరైనా ఉంటే ఇలాంటి వాక్యాలు చెప్తారు మీకు. కట్టే కొట్టే తెచ్చాని 4 వాక్యాలు చెప్పేసి అయిపోయిందని ముగించే టైప్ కాదు. జీవమను కృపావరములో, జీవమనే కృప, జీవం అంటే ఇక్కడ జీవం కాదు, నిత్య జీవానికి కూడా వెళ్ళటానికి కావలసిన దేవుడు దయ వలన, దేవుడి కృప వలన వచ్చిన వరం ఇది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ బ్రతుకు దేవుడి కృప వలన మనకు ఉంది. దేవుడు తలుసుకోకపోతే ఈరోజు మనం ఇక్కడ భూమి మీద నిలబడేవాళ్ళం కాదు. దేవుడు కృప ఉంది కాబట్టి ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నాం. ఈ జీవమను ఈ కృపావరం భూమి మీద, ప్లస్ దీన్ని విడిచిన తర్వాత కూడా దేవుని దగ్గర జీవం. ఇది దేవుడు కృప చేత ఇచ్చిన వరం. ఈ కృపావరంలో ఒక పురుషుడికి ఒక స్త్రీని ఎలా ఇచ్చాడు? పాలి భాగస్తురాలుగా ఇచ్చాడు. అంటే పార్ట్నర్గా, లైఫ్ పార్ట్నర్ అంటారు కదా. అంటే ఈ బ్రతుకు ఇక్కడ మాత్రమే కాకుండా పరలోకానికి చేరటానికి నీతో పాటు ఒక షేర్ చేసుకోవడానికి ఒక పార్ట్నర్ కావాలి. ఆ పార్ట్నర్తో నువ్వు పిల్లలను కూడా కని, ఈ పిల్లలను కూడా ఆ జీవానికి తీసుకెళ్లే విధంగా దేవుడు ప్లాన్ చేసి మనకి బతుకిచ్చాడు. దేవుడు గర్భఫలాన్ని ఇస్తుంది, ఆయనే మనకి గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఎందుకంటే జీవం అనే కృపావరంలో నీ భార్య నీతో పాటు పార్ట్నర్గా నేను ఇచ్చాను. కాబట్టి ఈ భార్యని మీరు ఎలా చూసుకోవాలి అని అంటే చెప్తున్నాడు, జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీతో పాటు పాలివరన్నారని ఎరిగి. ఆ భార్య ఏ ఘటం అంట? ఘటం అంటే తెలుసా? కుండ అండి. ఘటం అంటే కుండ. ఏ కుండ అంట? బలహీనమైన కుండ కాదు అంది అక్కడ. అంటే ఓటి కుండ, మరీ ఓటి కుండ. చెప్పండి, భార్యలు స్త్రీలు ఎవరు? కుండ. ఏ కుండ? ఓటి కుండ. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా, పురుషుడు ఏం చేయకపోయినా, పురుషుడు బలం వేరు, స్త్రీ బలం ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మేము అబలం కాదు బలవంతురాలు అంటారా? స్త్రీలు ఎవరు? బలహీనమైన ఘటం అనలేదు, మిక్కిలి బలహీనమైన ఘటమని పురుషులారా మీరు తెలుసుకొని భార్యను సన్మానించి. అంటే రోజు భార్యకి శాలువా గప్పి దండయాలా? సన్మానించడం అంటే గౌరవించయ్యా. ఆమె మామూలు కదా, ఒక గాజు పెట్టెలాంటిది. కింద పడితే ప్రమాదం, పగిలిపోద్ది, మళ్ళీ అతికించలేవు. కాబట్టి భార్యను ఎలా ప్రేమించాలి? ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి వారిని సన్మానించి, నువ్వు దేవుని భక్తిలో దేవుని వాక్యానుసారంగా బతుకుతూ దేవుడితో ప్రార్థన చేసుకోవటానికి నీ భార్య ఆటంకం కాకూడదు. నువ్వు కొడితే తిడితే నీ భార్య ఆటంకం అయింది, నీ భార్య అడ్డుగా వస్తుంది నీకు. కాబట్టి నీ భార్యతో నువ్వు ఎలా ఉండాలంటే నీ ప్రార్థనలకు ఆమె ఆటంకం కలిగించకుండా ఉండేటట్టు, నీతో పాటు సహకారిగా ఉండేటట్టు జ్ఞానము చొప్పున ఆమెతో. అంటే భార్యలను కొట్టొచ్చా? చెప్పండి, భార్యలను కొట్టొచ్చా? ఎట్లా ఉంటుందంటే ఓటి కుండని నేను చూసుకో, ఎంతగా గనుండో, ఎంత బాక్సర్నో, ఎంత గొప్ప ఉండో, ఎంత ఫైటర్నని ఓటి కుండను అట్లా కొట్టేసి పగల కొడితే నేను గొప్ప అంటే ఎవరైనా నమ్ముతారా? ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారండి చాలామంది. అలుసుగా ఉండేది ఎవరు ఇంట్లో? కొట్టినా తిట్టినా పడి ఉండేది ఆమె. కాబట్టి ఊరుకోరిన తంతా ఏమనుకుంటున్నావు అంటాడు. నీకంటే బలవంతుడి దగ్గరికి వెళ్ళి తంతాను అనే లోపుకో లేపేస్తాడు నేను. చాలామంది స్త్రీలను చాలా కించపరుస్తూ అవమానంగా మాట్లాడతారు. దేవుడు వాక్యం ఉంటే అలా ప్రవర్తించడం, అలాంటి డైలాగులు రావు.
ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి నీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండానట్టు ఆమెతో ఎలా చేయమన్నాడు? జ్ఞానము చొప్పున. జ్ఞానము చొప్పున అంటే లోక జ్ఞానం కాదు సుమా, దేవుని జ్ఞానము. దేవుని వాక్యానుసారంగా కాపురం చేస్తే ఆమె నీకు అడ్డురాదు. మా ఆవిడ ఈరోజు ప్రార్థనకి వెళ్ళొద్దండి అందంటే నీలో ఏదో తేడా ఉందన్నది. మా ఆయన వెళ్ళని లేదండి అన్నాడంటే అందంటే నీలో ఏదో తేడా ఉంది కాబట్టి మీ ఆయన రాష్ట్రం. స్త్రీలకు కూడా చెప్పాడు. అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యం ఎంత గొప్పదో సమాజానికి అర్థం కావట్లేదు. ఇవనైనా మీ పిల్లలైన వారు మరి సురేష్ అలాగే ప్రియ నూతన వధూవరులుగా తీర్చబడుతున్న ఈ తరుణంలో తండ్రి, మీ చిత్తానుసారంగా జరుగుతున్న ఈ వివాహ కార్యక్రమం మరి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి వారిద్దరినీ భార్యాభర్తలుగా తీర్చి మరి సమాజం ముందు వారిని నిలబెట్టి సాక్షులుగా మేమంతా ఉన్న ఈ సందర్భంలో తండ్రి, మీ చిత్తానుసారంగా మిగిలిన కార్యక్రమం జరిగించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.